పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆర్ట్స్ కళాశాలలో కామర్స్ విభాగంలో 2010-13 సంవత్సరంలో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంగరంగ వైభవంగా జరిగింది. ఆదివారం ఆర్ట్స్ కళాశాలలోని కామర్స్ డిపార్ట్మెంట్ సెమినార్ హాల్లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపల్ మురళీధర్, కామర్స్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి శ్రీరాములు నాయక్, ఉపాధ్యాయులు మల్లికార్జున, కృష్ణయ్య, లోక్నాథ్ రెడ్డి, ప్రభాకర్, శ్వేత, జనార్దన్ రెడ్డి, నరసింహారెడ్డి పాల్గొన్నారు. కళాశాలలో ఆనాటి జ్ఞాపకాలను, చదివిన అంశాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు నేర్పిన విద్య, విజ్ఞత అంశాలతోనే ఈనాడు ఉన్నత స్థానంలో ఉన్నామని విద్యార్థులు గుర్తు చేసుకున్నారు. అనంతరం గురువులను, పూర్వ విద్యార్థులను సన్మానించి జ్ఞాపికలు అందించారు. సందడిగా పూర్వ విద్యార్థులు సినిమా పాటలకు డాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్ నాయక్, రాఘవేంద్ర, శ్రీరెడ్డి, అశోక్, ప్రకాష్, సునీల్, భార్గవి, పల్లవి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. 2010-13 బ్యాచ్ వాళ్ళు K1CA నుంచి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఈ ప్రోగ్రాంలో మేము కాలేజ్ తరఫున ఒకటి ప్రొజెక్టర్ ఒకటి ఇవ్వాలనుకున్నాము. త్వరలో 2-3 డేస్లో అది కూడా కాలేజ్ తరఫున అందరి తరఫున కూడా ఇస్తాము. దాన్ని బీకామ్ తరఫున నుంచి అందరికీ కూడా ఇస్తాము. దీనికి హైలైట్ చేసినటువంటి మీడియా మిత్రులకు, మరి ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, తర్వాత నా ఫ్రెండ్స్కి, నా ప్రతి ఒక్క లెక్చరర్స్కి, అంత గ్రాండ్గా చేసిన ప్రతి ఒక్కరికి, యాక్చువల్గా వీళ్ళు వాలంటీర్స్ కూడా నిజంగా అంటే చాలా మంచి వర్క్ చేసినారు. అలా చేసినందుకు నా కృతజ్ఞతలు. ఇలాంటి గొప్ప అవకాశాలు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ముఖ్యంగా నా పేరు ఎన్ రాఘవేంద్ర. నేను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మన జిల్లా రెజ్లింగ్ కోచ్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ 2010-13 బ్యాచ్ ఇక్కడ చదివాను. ఇక్కడ చదివడం కారణం వల్ల నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఏమిటంటే సంవత్సరాల తర్వాత ఇక్కడే వచ్చి మళ్ళీ ఇది ఒకటి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకోవడము, తర్వాత లెక్చరర్సు, తర్వాత ఈ విధంగా ఉండడానికి కారణం ఏమిటంటే మేము చదువుకున్న రోజుల్లో చాలా మంచి ఇక్కడ సపోజ్ ఎందుకు ఈ ఆర్ట్స్ కాలేజీలో ఒక 13 రూమ్ కానీ, ఆ రూమ్లో ఉన్న ఎగ్జైట్మెంట్ కానీ తలుచుకుంటే చాలా జ్ఞాపకాలు. ఆ రూమ్లో ఉన్నటువంటి మేము చేసిన చిల్లరి పనులు కానీ, తర్వాత చిలిపి చేష్టలు కానీ ఎన్నైనా కానీ బాగా సపోర్ట్గా చేసుకుని ఎంజాయ్ చేసాము. ఈరోజు వచ్చేసరికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే 13 సంవత్సరాల తర్వాత కలసడం అనేది చాలా సంతోషంగా ఉంది. అందరూ మంచి పొజిషన్లోనే ఉన్నారు. ఇప్పుడు ఏమంటే ఈడ ముఖ్యంగా ఏమంటే ఈ కాలేజ్ నాకు ఒక మంచి మెమోటో ఇచ్చింది. ఎందుకంటే నేను చదువుకున్న రోజుల్లో ఒక స్పోర్ట్స్ కోటాలో నేను ఇక్కడ జాయిన్ అయ్యాను, బీకామ్ కంప్యూటర్స్. తర్వాత చదువుకున్న ఒక 2 months or 3 monthsకే నేను ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యి, ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయిన తర్వాత ఈ కాలేజ్ కూడా నాకు ఏ గ్రేడ్ వచ్చింది. ఆ ఇంటర్నేషనల్స్ ఆడడం వల్ల నాకు ఏ గ్రేడ్ వచ్చిందనమాట. తర్వాత ఇంకో విషయం ఏమంటే ఈరోజు జరిగిండేది ఏమంటే గెట్ టుగెదర్ ప్రోగ్రాంలో చాలా మంచి సంతోషంగాను హ్యాపీగా చేసుకున్నాము. ఇలా మళ్ళీ తర్వాత 10 years తర్వాత మళ్ళీ ఇలా కలిసి మంచి ప్రీ ప్లాన్గా చేసుకొని ఇంకా ఈరోజు వచ్చేసి 60 members మాత్రమే వచ్చారు. ఆ రోజు ఇంకా మోర్ దెన్ ఎక్కువ మందిని పిలిచి చాలా హ్యాపీగా జరుపుకోవాలని ఆనందిస్తున్నాం. పేరు కె మల్లికార్జునరావు, కామర్స్ లెక్చరర్. 10-13లో ఈ స్టూడెంట్స్ చాలా చక్కగా చదివేవాళ్ళు. వీళ్ళంతా ఇప్పుడు గొప్ప స్థాయిలో బెంగళూరు, హైదరాబాదు, కొంతమంది విదేశాల్లో కూడా ఉన్నారు. చాలా సంతోషమవుతా ఉంది వీళ్ళని చూస్తూ ఉంటే. మళ్ళా 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వీళ్ళు ఇలాంటి కార్యక్రమం చేస్తారంట. మేము దానికంతా కూడా సహకరిస్తామని కోరుకుంటున్నాం. స్టూడెంట్స్ అంతా కూడా అందరూ కూడా పై స్థాయిలో ఎదిగినారు. అంటే గ్రామీణ స్థాయి నుంచి వాళ్ళు పై స్థాయికి ఎదుగుతూ, అంటే ఫస్ట్ జనరేషన్ నుంచి సెకండ్ జనరేషన్ కూడా వీళ్ళు డెవలప్ కావాలని నేను కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ మీడియా మిత్రులకి, తర్వాత మా స్టూడెంట్స్ అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నా పేరు ప్రకాష్. ఇక్కడ 2010-13 బ్యాచ్ మాది. మేము బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేసాము. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం, అంటే ఆఫ్టర్ 13 years తర్వాత మేము ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీని అరేంజ్ చేసుకున్నాము. ఇక్కడ అందరూ మా ఫ్రెండ్స్తో కలిసి మేము ఈ పార్టీని బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాము. దానికి మాకు చాలా హ్యాపీగా ఉంది.
ఈ కాలేజ్లో మేము ఏవైతే చిలిపి చేష్టలు చేసామో, ఏవైతే మేము స్వీట్ మెమొరీస్గా ఉంచుకున్నామో అవన్నీ ఒక్కసారిగా మాకు గుర్తుకొస్తున్నాయి. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీ లాగా మాకన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మీడియా మిత్రులందరికీ, అలాగే నా తోటి విద్యార్థులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు చంద్రకాంత్ రెడ్డి. నేను ఆర్ట్స్ కాలేజ్లో 2010-13 బ్యాచ్ కంప్లీట్ చేశాను. మాకు ఆర్ట్స్ కాలేజ్లో చాలా తీపి జ్ఞాపకాలు అన్నీ చాలా బాగా. మేము ఎక్కువ కాలేజీకి రాకుండా క్యాంటీన్ అయిపోతేనే వెంటనే మరి ట్యూషన్కి వెళ్ళి మేము బాగా చదువుకున్నాము. ఎందుకంటే కాలేజీలో ఎక్కువ లేమన్నమాట మేము. కానీ ఈ స్థాయిలో ఉన్నామంటే మా కారణము ఆర్ట్స్ కాలేజ్ ఈజ్ ఏ ఫౌండేషన్ ఆఫ్ అవర్ సక్సెస్. ఆల్వేస్ వీ విల్ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్. మేము ఇంత మంచి పొజిషన్లో ఉండేదంటే కారణం ఆర్ట్స్ కాలేజ్. మేము ఎప్పుడు ఆర్ట్స్ కాలేజ్ మర్చిపోలేము. ఇంకా పై స్థాయికి ఎదిగిన తర్వాత ఆర్ట్స్ కాలేజ్కి, మన గవర్నమెంట్ కాలేజ్కి మన వంతు సహాయ సహకారాలు ఏ విధంగా అయినా అందించడానికి సిద్ధంగా ఉన్నాము. మేమంతా ఒక గ్రూప్గా ఏర్పాటు చేసుకొని, ఒక ఫౌండేషన్ లాగా చేసుకొని మన కాలేజీకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కానీ, ఇంకా ఏదన్నా ఇతరత జాబ్ సంబంధించిన విషయాలు కానీ ఖచ్చితంగా మేము మా సహాయ సహకారాలు, ఇంటర్న్షిప్ లాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేయడము అవన్నీ సార్ వాళ్ళు ఆల్రెడీ మాకు ఇన్ఫామ్ చేశారు. ఖచ్చితంగా మేము అవి సక్సెస్ కావడానికి మేము మా తోడ్పాటును అందించి మేము ఖచ్చితంగా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తానని కోరుకుంటున్నాను.